జానీ మాస్టర్ ఉదంతంలో వాళ్ళ భార్య నిన్న ఫిలిం ఛాంబర్కి ఇచ్చినటువంటిది చాలా సంచలనాత్మకమైనటువంటి ఫిర్యాదు. సుమలత అలియాస్ ఆయేషా కొరియోగ్రాఫర్గా పనిచేయడం కోసం నా భర్తను ట్రాప్ చేసి ప్రేమ పేరుతో వేధింపులకు గురి చేసింది. 5 సంవత్సరాలుగా నరకం అంటే ఏంటో నాకు చూపించింది. నేను ఆత్మహత్యాయత్నం చేసుకునే వరకు తీసుకెళ్ళింది. నాకు అమ్మొద్దు నాన్నొద్దు నువ్వు పెళ్లి చేసుకో అంటూ జానీ మాస్టర్ మీద తీవ్ర ఒత్తిడికి గురి చేసింది. నా భర్త జానీ మాస్టర్ని ఇంటికి రాకుండా అడ్డుకునేది. కేవలం 2 నుంచి 3 గంటలు మాత్రమే ఇంటికి పంపేది. బాధితురాలు ఇంటికి వెళ్ళి జానీ మాస్టర్ని నువ్వు ఇష్టపడితే ఆయన జీవితం నుంచి నేను వెళ్ళిపోతాను అని చెప్పాను. అంటే ఇది ఇంతవరకు తెలియనటువంటి ఒక కొత్త కోణం అనమాట. మొన్నటిదాకా కోణంలో నుంచి ఇది ఇంకొక కొత్త కోణం అనమాట. బాధితురాలు మాత్రం మాస్టర్ నాకు అన్నయ్య లాంటివాడు, మీరు నాకు వదిన అంటూ నమ్మించింది. నా భర్తతో కాకుండా చాలామంది మగవాళ్ళతో బాధితురాలకి అక్రమ సంబంధం ఉంది. ఇవన్నీ తెలుసుకుని జానీ మాస్టర్ అమ్మాయిని దూరం పెట్టాడు. దీంతో కక్ష కట్టి తన పైన లైంగిక దాడి చేశాడు అంటూ అక్రమ కేసు పెట్టింది. పేరున్న డబ్బున్న మగవాళ్ళని టార్గెట్ చేసి ఇలా వేధింపులకు గురి చేస్తుంది. బాధితురాలతో పాటు అమ్మాయి తల్లి కూడా ఇబ్బందులకు గురి చేసింది. ఆమె పెట్టిన అక్రమ కేసు ఆరోపణల మీద చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాను. నాకు నా పిల్లలకి ఏం జరిగినా తల్లి కూతుళ్ళదే బాధ్యత. నాకు నా పిల్లల న్యాయం చేయాలని కమిటీని కోరుకుంటున్నానని ప్రకటించారు. ఇందులో కొన్ని తేడాలు ఉన్నాయి. ఒకటి, ఆమెకు వేరే వాళ్ళతో అక్రమ సంబంధాలు ఉంటే ఆ సంబంధం ఉన్నోడు చెప్పాలి, ఈమె కాదు కదా. అది పగతోనో ప్రతీకారంతోనో చేసిన ఆరోపణ అవుతుంది. ఇంకొకటి, ఇంతవరకు కూడా జానీ మాస్టర్కి ఏ సంబంధం లేదు, అమ్మాయి మేమిద్దరమే కష్టపడి అమ్మాయికి అది ఇప్పించాం, అమ్మాయిని బాగా చూసుకున్నాము, చెల్లి లాంటిది అని చెప్పేది ఇదివరకు అని చెప్పింది. అయితే ఇప్పుడు 5 ఏళ్ల నుంచి పెళ్లి చేసుకుంటానని వెంటపడుతోంది అన్నటువంటి పాయింట్ని ఇక్కడ ఆమె చెప్పుకొచ్చింది. అలాగే 4-5 గంటలే ఇంటికి వదిలిపెట్టింది అంటే అంతసేపు అక్కడ ఉన్నట్టే కదా. ఆయనకి ఇబ్బంది అయి ఉంటే అప్పుడే కేసు పెట్టి ఉండాల్సింది, అమ్మాయి మీద కేసు పెట్టచ్చు, ఆ విధంగా సెట్ చేయొచ్చు. కాబట్టి ఇందులో చాలా కోణాలు, కొత్త కోణాలు వెలుగులోకి వస్తున్నాయి.